అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే టెట్ ప్రీవియస్ పేపర్లో వచ్చిన తెలుగు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అది పేపర్ 1 వాళ్ళకి వచ్చిన తెలుగు బిట్స్ అనమాట. ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఫస్ట్ బిట్, గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి. గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని వరహాలయ్యతో అన్నవారు. సో గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని వరహాలయ్యతో అన్నవారు ఎవరు అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ శ్రీకృష్ణదేవరాయలు, సెకండ్ తెనాలి రామకృష్ణుడు, థర్డ్ మహామంత్రి తిమ్మరసు, ఫోర్త్ తాతాచార్యులు. సో గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయని వరాహాలయ్యతో అన్నవారు ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు అని ఆయన అన్నారనమాట. కరెక్ట్ ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ వన్, కిటికిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఇదేంటంటే ఇది పొడుపు కదా విప్పమని అడుగుతున్నారు. ఇవన్నీ పేపర్ 1 అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ ఆర్ 10th క్లాస్ వరకు ఉన్న బిట్స్ అనేవి వస్తాయి కాబట్టి చాలా ఈజీగానే ఉంటాయి మ్యాక్సిమం. సో చూద్దాం. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు డాష్ ఈ పొడుపు కథకు విప్పుడు. ఫస్ట్ వన్ ద్వారాలు, సెకండ్ చేతివేలు, థర్డ్ కనురెప్పలు, ఫోర్త్ పెదాలు. ఏంటివండి కరెక్ట్ ఆన్సర్ కనురెప్పలు. నెక్స్ట్ వన్, క్రింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపరచండి. క్రింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపరచండి. పరామర్శ, నేస్తాలు, మమకారం. ఇక్కడ చూడండి, ప్రేమ, పలకరించటం, స్నేహితులు. సో సరైన అర్థాన్ని ఇచ్చే పదాలతో జతపరచుకున్నాం. పరామర్శ అంటే ఏంటండి పలకరించటం, నేస్తాలు అంటే స్నేహితులు, మమకారం అంటే ప్రేమ. ఓకేనా, ఇదనమాట పరామర్శ, పలకరించటం, నేస్తాలు స్నేహితులు, మమకారం ప్రేమ. నెక్స్ట్ వన్, వృషభం అనగా. వృషభం అనగా ఫస్ట్ వన్ సింహం, సెకండ్ ఆవు, థర్డ్ దున్నపోతు, ఫోర్త్ ఎద్దు. వృషభం అనగా అర్థం ఏంటండి ఎద్దు. నెక్స్ట్, ముసలి కన్నీరు. ముసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. ముసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. ఫస్ట్ వన్ ప్రయోజనం గలది, సెకండ్ అనుభవం సంపాదించు, థర్డ్ తెలివి తక్కువ, ఫోర్త్ లేని బాధను నటించటం. ముసలి కన్నీరు అనే జాతీయాన్ని ఏ అర్థంలో ప్రయోగిస్తారు? ప్రయోజనం కలది అనే అర్థంలో ఉపయోగించరు, అనుభవం సంపాదించు అనే దాంట్లో ఉపయోగించరు, తెలివి తక్కువ అనే దాంట్లో ఉపయోగించరు, లేని బాధను నటించటంలో ముసలి కన్నీరు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ లేని బాధను నటించటం. నెక్స్ట్, ఎలుక విందు గేయ కథ రచయిత. ఎలుక విందు గేయ కథ రచయిత ఎవరు? గిడుగు రాజేశ్వరరావు. గిడుగు రాజేశ్వరరావు. సెకండ్ వన్ కొండపల్లి శేషగిరిరావు. సెకండ్ వన్ కొండపల్లి శేషగిరిరావు. థర్డ్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు. థర్డ్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు. ఫోర్త్ వన్ వనమామలై వరదాచార్యులు. వనమామలై వరదాచార్యులు. ఎలుక విందు గేయ రచయిత ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు అనమాట. నెక్స్ట్ వన్, జాతీయ జెండాలోని తెలుపు రంగు వీటికి చిహ్నం. జాతీయ జెండాలో తెలుపు రంగు వేటికి చిహ్నం? ఫస్ట్ వన్ ధైర్యం త్యాగం, సెకండ్ శాంతి సత్యం, థర్డ్ నమ్మకం సమృద్ధి, ఫోర్త్ భూమి సమృద్ధి. ధైర్యం త్యాగం, శాంతి సత్యం, నమ్మకం సమృద్ధి, భూమి సమృద్ధి. జాతీయ జెండాలో తెలుపు రంగు దేనికి చిహ్నం అంటే శాంతి సత్యానికి చిహ్నం. కరెక్ట్ ఆన్సర్ శాంతి సత్యం. నెక్స్ట్, ఆవులు గట్లు ఎక్కి గడ్డి మేసాయి. ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేసాయి అనమాట. ఆవులు ఏమి ఎక్కి గడ్డి మేసాయండి? గట్టు ఎక్కి గడ్డి మేసాయి. ఈ వాక్యం సామాన్య వాక్యం, సెకండ్ వన్ సంయుక్త వాక్యం, థర్డ్ సంక్లిష్ట వాక్యం, ఫోర్త్ మహావాక్యం. సో ఆవులు అనేవి గట్టు ఎక్కి గడ్డి మేసాయి అన్నారు. అక్కడేంటి ఆవులు అంటే నెంబర్ ఆఫ్, ఒకటి కన్నా ఎక్కువ ఆవులు ఉన్నాయి కాబట్టి అది ఎక్కి ఏం చేసాయి ఎక్కటము. ఆవులు ఉన్నాయి అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆవు ఉంది,
గట్టెక్కాయి గడ్డి మేసాయి, ఇవన్నీ కూడా సంక్లిష్ట వాక్యం కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, ఆవులు గట్టు ఎక్కి గడ్డు మేసాయి అనే ఈ వాక్యం సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంక్లిష్ట వాక్యం, మహావాక్యం. సో ఇక్కడ ఏంటంటే ఆవులు నెంబర్ ఆఫ్ ఉన్నాయి, గట్టు ఎక్కి గడ్డి మేసాయి, అవునా. సో ఇక్కడ 2 క్రియలు అనేవి జరిగాయి. సో ఇది ఏ వాక్యం కిందకి వస్తుంది? సంక్లిష్ట వాక్యం కిందకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ సంక్లిష్ట వాక్యం. నెక్స్ట్, పరికించు పదానికి పర్యాపదం. పరికించు అనే పదానికి పర్యాయ పదం నైపుణ్యం, సామర్థ్యం. ఫస్ట్ ఆప్షన్ నైపుణ్యం, సామర్థ్యం. సెకండ్ గౌరవం, విలువ. గౌరవం, విలువ. థర్డ్ పౌరుషం, ప్రతిజ్ఞ. పౌరుషం, ప్రతిజ్ఞ. తర్వాత పరిశీలించు, చూడు. పరిశీలించు, చూడు. పరికించు అనే పదానికి పర్యాపదం ఏంటండి? పరిశీలించు, చూడు అనేది పర్యాపదంగా వాడతారు. కరెక్ట్ ఆన్సర్ పరిశీలించు, చూడు. నెక్స్ట్ వన్, గురువాజ్ఞ. నెక్స్ట్ వన్, గురువాజ్ఞ పదాన్ని విడతీయగా వచ్చిన రూపం. ఇక్కడ గురువాజ్ఞ అనే పదాన్ని విడతీయమన్నారు. విడతీయగా వచ్చిన రూపం ఏంటని అడుగుతున్నారు. గురువా ప్లస్ ఆజ్ఞ. ఫస్ట్ వన్ గురువా ప్లస్ ఆజ్ఞ. సెకండ్ వన్ గురు ప్లస్ ఆజ్ఞ. థర్డ్ వన్ గురు ప్లస్ ఆజ్ఞ. గురుహ ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ చూడండి, గురువా ప్లస్ ఆజ్ఞ. సెకండ్ గురా ప్లస్ ఆజ్ఞ. థర్డ్ వన్ గురు ప్లస్ ఆజ్ఞ. ఫోర్త్ వన్ గురుహ ప్లస్ ఆజ్ఞ. ఏంటిదండి కరెక్ట్ ఆన్సర్? గురు ప్లస్ ఆజ్ఞ, గురువాజ్ఞ. నెక్స్ట్ వన్, పల్స్ పోలియో కార్యక్రమంలో. నెక్స్ట్ వన్, పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించటం నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం వంటివి ఈ స్పృహకు చెందుతాయి. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించటం, నెక్స్ట్ నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించటం వంటివి ఈ స్పృహకు చెందుతాయి. ఏ స్పృహకు? నైతిక స్పృహ, సామాజిక స్పృహ, భాషా స్పృహ, ఆధ్యాత్మిక స్పృహ. ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి హెల్ప్ చేస్తున్నారు, నిరక్షరాస్యులకి ఏం చేస్తున్నారు? పెద్దలకు చదువు నేర్పిస్తున్నారు. ఇది ఏ స్పృహకు వస్తుంది? సామాజిక స్పృహ కిందకి వస్తుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ సామాజిక స్పృహ. దమ్ము అనే పదానికి ప్రకృతి. దమ్ము అనే పదానికి, దమ్ము అను పదానికి ప్రకృతి అని అడుగుతున్నారు. ఏంటిది? ధర్మం. సెకండ్ ధార్మికం. థర్డ్ ధారావం. ఫోర్త్ దమ్ము. దమ్మం అనే పదానికి ప్రకృతి వచ్చేసి ధర్మం, వికృతి దమ్మం. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ధర్మం. నెక్స్ట్ వన్, రచయిత. నెక్స్ట్ వన్, రచయిత ఆత్మాశ్రయ శైలిలో తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన. ఆత్మాశ్రయ టైప్లో ఏం చేశారు ఆయన? తాను చూసిన ప్రదేశం గురించి ఏం చేస్తున్నారు? ఆయన వివరించడం అనేది జరుగుతుంది. అది దేనికి సంబంధించింది? ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే ఓకే, ఇక్కడ ఏంటంటే రచయిత అని ఆయన ఆత్మాశ్రయ శ్రేయలో తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించారనమాట. అది దేని కిందకు వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. దేని కిందకు వస్తుంది? జీవయాత్ర, యాత్రా రచన, జీవిత చరిత్ర, వ్యాస రచన. రచయిత ఏం చేశారండి? ఆత్మాశ్రయ దాంట్లో తాను చూసిన దాన్ని ఏం చేస్తున్నారు? చూసిన ప్రదేశాల గురించి వర్ణిస్తున్నారు కాబట్టి అది యాత్రా రచన కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుందండి? యాత్రా రచన కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్, కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువుగా తీసుకొని ఖడ్గం సృష్టి చేసినది. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువుగా తీసుకుని ఖడ్గ సృష్టి చేసినది ఎవరు అంటున్నారు. ఫస్ట్ వన్ సి నారాయణరావు. సెకండ్ శ్రీరంగం శ్రీనివాసరావు. థర్డ్ నండూరి రామ్మోహన్ రావు.
ఫోర్త్ నార్ల వెంకటేశ్వరరావు. సో ఇక్కడ వచ్చేసి కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువుగా తీసుకొని ఖడ్గ సృష్టి చేసినది ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనమాట. నెక్స్ట్ వన్ అనిమిషులు అనగా నిమిషం మాత్రమే బతికేవారు, రెప్పపాటు లేనివారు, పొట్టతో పాకేవారు, నీటి నుండి పుట్టినవారు. అనిమిషులు అనగా ఏంటండి? అనుమిషులు అనగా ఏమిటి అనేది ఇక్కడ అడుగుతున్నారు. అనిమిషులు అంటే ఏమి ఇచ్చారు మనకి? ఎస్, అనిమిషులు అంటే నిమిషం మాత్రం బతికేవారు కాదు, రెప్పపాటు లేనివారు అనమాట. రెప్పపాటు లేనివారిని అనిమిషులు అంటారు. నెక్స్ట్ వన్ నిశ్చయం అను పదం యొక్క గణం. నిశ్చయం అను పదం యొక్క గణం ఏంటి అంటున్నారు? రాగణం, సాగణం, జాగణం, తాగణం. నిశ్చయం అను పదం యొక్క గణం ఏంటండి? రాగణం, సాగణం, జాగణం, తాగణం. నిశ్చయం యొక్క గణం వచ్చేసేసి పదం యొక్క గణం రాగణం. నెక్స్ట్ ఒక పనిని చెయ్యొద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. ఒక పనిని చెయ్యొద్దు అనే అర్థాన్ని సూచించే వాక్యం. అనుమత్యార్థ వాక్యం, విద్యార్థక వాక్యం, థర్డ్ నిషేధార్థక వాక్యం, ఫోర్త్ సామార్థ్యక వాక్యం. ఫోర్త్ ఏంటండి? సామార్థ్యక వాక్యం అనమాట. ఒక పని చేయవద్దు అనే అర్థాన్ని ఇచ్చే వాక్యం ఏంటిది? నిషేధార్థక వాక్యం అనమాట. నెక్స్ట్ వన్ చేతిలో అణువుగా ఒదిగిన ఒక విషయానికి సంబంధించిన వివరణ ఇచ్చే కాగితం. చేతిలో అణువుగా ఒదిగిన ఒక విషయానికి సంబంధించిన వివరణ ఇచ్చే కాగితం ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఏంటి అది? వార్తాపత్రిక, దినపత్రిక, సంకలనం, కరపత్రిక. చేతిలో అణువుగా ఒదిగిన ఒక విషయానికి సంబంధించిన వివరణ ఇచ్చే కాగితం కరపత్రం. ఏంటిదండి? కరెక్ట్ ఆన్సర్ కరపత్రం. నెక్స్ట్ వన్ పత్రికొకటి ఉన్న 10,000 సైన్యం, పత్రికొక్కటున్న మిత్రకోటి. తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ వరుల పుస్తకం నెరులు తెచ్చితివేని. వరుల పుస్తకం, పరుల పుస్తకం నెరువు తెచ్చితివేని. నెక్స్ట్ స్థావనీయ దైవ శృతులన్. నెక్స్ట్ ప్రజలకు రక్షణ లేదు పత్రిక లేకున్నా. ప్రజలకు రక్షణ లేదు పత్రిక లేకున్నా. ఫోర్త్ పేదవాని ఇంట పండుగైన ఎరుగరు. పేదవాని ఇంట పండగైన ఎరుగరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజలకు రక్షణ లేదు పత్రిక లేకున్నా అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బాలికల విద్యే ప్రధాన ఇతివృత్తిగా రాయబడిన పాఠం. బాలికల విద్యే ప్రధాన ఇతివృత్తిగా రాయబడిన పాఠం. శ్రీలు పొంగిన జీవగడ్డ సెకండ్ ఆప్షన్, తెలుగు వెలుగు ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ జానపద కళలు, ఫోర్త్ ఆప్షన్ సీత ఇష్టాలు. బాలికల విద్యే ప్రధాన ఇతివృత్తిగా రాయబడిన పాఠం. ఫస్ట్ వన్ శ్రీలు పొంగిన జీవగడ్డ, సెకండ్ తెలుగు వెలుగు, థర్డ్ జానపద కళలు, ఫోర్త్ సీత ఇష్టాలు. సో బాలికల విద్య ప్రధాన ఇతివృత్తిగా రాయబడిన పాఠం సీత ఇష్టాలు. నెక్స్ట్ వన్ క్రింది గద్యాన్ని చదివి 21-2 ప్రశ్నలకు అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించమని అంటున్నారు. చూడండి ఆ గద్యం ఏంటో. పగలు ఎక్కువగా నిద్రపోవటం కూడా ఉపవాసంలో ఒక అంశమే. పగలు ఎక్కువగా నిద్రపోవటం కూడా ఉపవాసంలో ఒక అంశమే. ఉపవాసం వల్ల ఆకలి దప్పులు అనుభూతి ఏమిటో తెలుస్తుంది. ఉపవాసం వల్ల ఏం తెలుస్తుందండి? ఆకలి దప్పులు అనుభూతి ఏంటో తెలుస్తుంది అనమాట. శక్తి సామర్థ్యాలు క్షీణించడం తెలుస్తుంది. శక్తి సామర్థ్యాలు ఎలా క్షీణిస్తాయో కూడా తెలుస్తుంది. హృదయాన్ని పరిశుద్ధపరచడమే దీని పరమావధి. సో అది గద్యం అనమాట. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. పై గద్యంలో శక్తి సామర్థ్యాలు వంటి జంట పదం ఉంది గుర్తించండి. పై పద్యంలో శక్తి సామర్థ్యాలు వంటి జంట పదం ఉంది, అది ఎక్కడ ఉంది అని చెప్తున్నారు. ఎక్కడ ఉంది అనేది గుర్తించమంటున్నారు. సో క్షీణించటం, అనుభవం, ఉపవాసం ఆరు ఉపవాసాంశం, ఆరు ఉపవాసాంశం, ఆకలి దప్పులు.
ఆకలి దప్పులు. సో ఇక్కడ ఏంటిది, శక్తి సామర్థ్యాలు క్షీణించటం అనేది అంటే పై పద్యంలో శక్తి సామర్థ్యాలు అనేవి జంట పదాలు. అలాంటివి ఇంకో జంట పదం కూడా ఉంది. ఏది అది, ఆకలి దప్పులు అనేది, అది కూడా ఒక జంట పదం అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఆకలి దప్పులు. నెక్స్ట్, ఉపవాస ప్రధాన లక్ష్యం. ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఎక్కువ నిద్రపోవటం, ఆకలి దప్పుల అనుభూతి, హృదయ పరిశుద్ధం అవటం, శక్తి సామర్థ్యాలు క్షీణించడం. ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవటం ఉపవాసం యొక్క ప్రధాన లక్ష్యం. ఓకేనా? ఎక్కువ నిద్రపోవటం కాదు, అది ఉపవాసంలో అంశం మాత్రమే. ఆకలి దప్పుల అనుభూతి అనేది అసలు మనకు తెలుస్తుందన్నమాట. శక్తి సామర్థ్యాలు క్షీణించడం అనేది దాంట్లో ఒక పార్ట్ అనమాట. సో ఇక్కడ ప్రధాన లక్ష్యం ఏంటి? హృదయాన్ని శుద్ధి చేసుకోవటం ఉపవాసం యొక్క మెయిన్ లక్ష్యం, అంటే ప్రధాన లక్ష్యం. క్రింది పద్యాన్ని చదివి 23, 24 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఫస్ట్ వన్, సద్గురులు చేయు నుపదేశ సారములను నెంత యజ్ఞమైనను నిట్టే పోవును. యజ్ఞానమైనను అంటే అజ్ఞానమైనను ఇట్టే పోవును. మంచి వైద్యుడిచ్చే చిన్న మాత్ర చేత దారుణంబగు రోగంబు తొలుగునట్టు. ఈ పద్యాన్ని చదవమంటున్నారు. సద్గురులు చేయు నుపదేశ సారములను, సద్గురులు చేయు నుపదేశ సారములను నెంత యజ్ఞానమైనను నిట్టే పోవును. అంటే మంచివాళ్ళు చేసే ఉపదేశం యొక్క సారం అనేది ఎంత అజ్ఞానైనా ఇట్లే తీసేస్తుంది. మంచి వైద్యుడిచ్చే చిన్న మాత్ర చేత దారుణంబగు రోగంబులు తొలుగునట్లు. ఎట్లా అంటే ఒక మంచి వైద్యుడు ఎవరైతే ఉన్నారో ఒక చిన్న మెడిసిన్ ఇస్తే దానివల్ల భయంకరమైన రోగాలు ఎలా పోతాయి అలా అని చెప్తున్నారనమాట. సద్గురులు ఉపదేశం వలన తొలగిపోయేది అంటే మంచివారి యొక్క ఉపదేశం వల్ల ఏం తొలగిపోతుంది? సారం, అజ్ఞానం, దారుణం, రోగం. సద్గురుల ఇక్కడ ఏం చెప్పారు? సద్గురులు చేయును ఉపదేశ సారములో ఎంత యజ్ఞానమైన నిట్టే పోవును. యజ్ఞానం అంటే అజ్ఞానం అనమాట. అజ్ఞానం అనేది ఇట్లాగే వెంటనే పోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో అజ్ఞానం. పై పద్యంలో గురువును వీటితో పోల్చారు. గురువును వేటితో పోల్చారు? అజ్ఞాని, ఉపదేశి, వైద్యునితో, చిన్న మాత్రతో. గురువుని దేంతో పోల్చారండి? ఇక్కడ వైద్యునితో పోల్చారు. కరెక్ట్ ఆన్సర్ వైద్యుడు. నెక్స్ట్ వన్, శ్రవ్య బోధనాభ్యాసంను ఉపకరణం. శ్రవ్య బోధనాభ్యాస ఉపకరణం ఏంటి అంటే శ్రవ్యం అంటే వినటం అనమాట. దాంట్లో ఉపకరణం ఏంటిది? సంగీత వాయిద్యం, టీవీ, కంప్యూటర్, చార్ట్. అంటే శ్రవణ అంటారు కదా, శ్రవణం అంటే వినటం అనమాట, హియరింగ్. శ్రవణ బోధనాభ్యాస ఉపకరణం అనమాట సంగీత వాయిద్యం. నెక్స్ట్, నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ వన్, బోధనేతర కార్యక్రమాలు, సహపాఠ్యాంశాలు, సామర్థ్యాధారిత కార్యక్రమాలు, ముదింపు, లక్షణాలు. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువలు అనేవి ఏంటి అంటే ఇక్కడ సహపాఠ్య అంశాలు అనమాట. అవన్నీ కూడా సహపాఠ్య అంశాలు అనమాట. నెక్స్ట్ వన్, ద్రావిడ భాషకు సహజమైన ఠా, ఢా, లా అనే అక్షరాలు. ద్రావిడ భాషకు సహజమైన ఠా, ఢా, లా అనే అక్షరాలు. కాంట్యాలు, తలవ్యాలు, కంఠ్యాలు, తలవ్యాలు, మర్ధన్యాలు, ఔష్ఠవాలు. ద్రావిడ భాషకు సహజమైన ఠాడాల అనే అక్షరాలు ఏంటివి? మర్ధన్యాలు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వన్, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం. గ్రాంధిక భాష, మాతృభాష, మాండలిక భాష, వ్యవహార భాష. ఏంటిదండి? మాండలిక భాష అన్నమాట. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహారం మాండలిక భాష. నెక్స్ట్ వన్, విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతరానికి కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలను సూచించేది ఏంటి అన్నారు. ఫస్ట్ వన్, కనీస అభ్యసన స్థాయి. సెకండ్, విద్యలో నాణ్యత. థర్డ్, భాషా లక్ష్యాలు. ఫోర్త్, విద్యాదర్శిని.
వాళ్ళు ఏంటంటే విద్యార్థి ఒక తరగతి నుంచి మరొక తరగతిలో ఉత్తీర్ణమైనప్పుడు ఆ సంవత్సరాంతరానికి కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలు ఏంటంటే కనీస అభ్యసన స్థాయి అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను సొంత మాటలో రాస్తే అది. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటలో రాస్తే అదేంటిది? పదజాలం, ప్రశంస, స్వీరచన, సృజనాత్మకత. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటలో రాస్తే అదేమవుతుందండి? స్వీయ రచన అవుతుంది. సో ఇక్కడతో ఏంటంటే పేపర్ 1 వాళ్ళకి ప్రీవియస్ టెట్లో వచ్చిన ఒక 30 బిట్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.